వాక్యం చెప్తుంది 31వ కీర్తన 5వ వచనం, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండినను. సాయంత్రం ఏడ్పు స్టార్ట్ అయింది, రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఉదయమున సంతోషము కలిగెను. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. రాత్రి జామున నాకు ఏడ్పు వచ్చింది, దుఃఖము కలిగింది, వేదంతో గడిపాను, కానీ తెల్లవారేసరికి ఎక్కడ లేని ఆనందం వచ్చింది అంటాడు. అంటే గాఢాంధకారాన్ని ప్రభు తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా రాత్రి కాలం ఏడుస్తున్నట్టుగా ఉందా? పరిస్థితి ఏడుస్తూ దుఃఖంతో ఉన్నట్టుగా ఉన్నావా? వేదంతో గడుపుతున్నావా? సాయంకాలం ఏడుపు అంటే జీవితంలో ఎందుకు నా చివరి గడిలు ఈ విధంగా ఉన్నాయి? చివరి గడిలో మాకు ఎవరు సాయం చేస్తారు? ఎవరు నాకు ఆర్థికంగా సహాయపడతారు? ఎవరు చేయూతనిస్తారు? హూ విల్ అండర్స్టాండ్ మీ? నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు ఈ లోకంలో? ఎవరు నాకు సహాయం చేయగలరు అనే వేదన, దుఃఖము మనిషిని బట్టి పీడిస్తూ ఉంటే ప్రభు సన్నిధిలో ఏడవండి. ఏడ్చేదో లోకం దగ్గర ఏడవకండి. మనుషుల దగ్గర ఏడిస్తే ఇంకా కొంచెం వరకు లోకులు కాకులుగా మారిని మిమ్మల్ని పొడుస్తారు. మీ విషయాలు అన్ని బజార్లోకి తీసుకువెళ్తారు. కానీ యేసయ్య దగ్గర కన్నీళ్లు కాచిన వారి యొక్క ప్రార్థనలు విని వారి బ్రతుకులో వారు ఉన్నటువంటి గాఢాంధకారంలోని దేవుడు వెలుగులోకి లాక్కొచ్చాడు. ఎంతమంది లాక్కొచ్చాడు మీకు తెలుసు బైబిల్లో. అబ్రహాం బలర్పిస్తున్నప్పుడు కూడా గాఢాంధకారం కమ్ముకుంది. అప్పుడు బలర్పిస్తాడు, ప్రభు ఆ బలిని అంగీకరిస్తాడు. అంటే 450 సంవత్సరాలు చీకట్లకు వెళ్ళబోతున్నారు ఇశ్రాయేలీయులు, బాధలు అనుభవిస్తారు. తర్వాత విడుదల నేను ఇస్తాను, విడుదల నేను ఇవ్వబోతున్నాను నీ పిల్లలకి అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా తప్పక విడుదల ఇస్తాడు. జీవితం గాఢాంధకారం అయితే భయపడుతూ కృంగిపోకండి, విశ్వాసం ఉంచండి. దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయండి. క్రీస్తు వైపు చూస్తూ వాక్యంలో ప్రార్థనలో మొరపెడుతూ దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూనే ఉండండి. ఆయన కృపను మీరు పొందుకుంటారు. నీవున్న గాఢాంధకారపు స్థితిని దేవుడు తొలగించగలడు, శక్తిమంతుడు అని నమ్మినట్లయితే చేతిని పైకెత్తి గుండె మీద చేపెట్టుకొని ప్రార్థించేది. లెట్స్ ప్రే. ఫాదర్, I may travel through the shadow of the death, the valley of the death, but still you will save me, you will protect me, O God. ప్రభువా, గాఢాంధకారపు లోయలో మేము సంచరించిన మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని సంరక్షించే దేవుడు నా తండ్రి. Maybe darkness may come around me, but there is a sun, Jesus Christ, the righteous sun will shine upon my life. ప్రభువా, చీకటి మా చుట్టూ ఆవరించిన నీతి సూర్యుడైన యేసయ్య నీ వెలుగును మా మీద ప్రకాశింపచేస్తున్నారు. When dark clouds come around us, we still know there is a bright sun behind the dark clouds. ప్రభువా, కారు మబ్బులు మా చుట్టూ చుట్టుకొని ఉన్న ఆ కారు మబ్బులు వెనక నీతి సూర్యుడు దాగి ఉన్నాడని మేము నమ్ముచున్నాను. Oh Lord, today many people are covered by the dark clouds in their life, financial problems, financial crisis, and personal problems, family problems. So many problems covered them like a dark clouds around them, Father. ప్రభా, ఈ రోజుల్లో చాలా మంది ప్రభా కారు మబ్బులు అనేటువంటివి, ఆర్థిక సమస్యలని కారు మబ్బులు, కుటుంబ సమస్యలని కారు మబ్బుల చేత చుట్టబడి ఉన్నారు నా తండ్రి. If anybody is surrounded by dark clouds of problems and sufferings and difficulties and confusion in their life, Lord Jesus, I pray for your sons and your daughters, set them free. Let the bright sun, Jesus Christ, may the light of God, the face of Lord Jesus Christ, light may shine upon those people in Jesus name. కారు మబ్బులు కమ్మినటువంటి స్థితిలో ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీతి సూర్యుడైన యేసయ్య నీ ముఖ కాంతిని ప్రతి ఒక్కరిపై ప్రకాశింపచేయమని అడుగుచున్నాను. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.